మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్. సో టాక్సిక్ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చి ఆల్మోస్ట్ 24 అవర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 24 అవర్స్లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, ఎన్ని లైక్స్ రావడం జరిగింది, ఎన్ని కామెంట్స్ రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఎక్కువ లైక్స్ వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే పుష్ అవుతుంది. సో ఏంటంటే ముందుగా ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం 1 అవర్ తర్వాత కూడా డేటా తీసుకోవడం జరిగింది. మొదటి 1 అవర్లో ఈ ట్రైలర్కి అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 3.3 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది టాక్సిక్ ట్రైలర్కి. ఇక నెక్స్ట్ వచ్చి మళ్ళీ తర్వాత 6 అవర్స్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. 6 అవర్స్ డేటా అంటే ఎగ్జాక్ట్లీగా నైట్ 1 గంటలకు, అంటే ట్రైలర్ మనకు ఈవినింగ్ 7 గంటలకు రిలీజ్ అయింది కాబట్టి నైట్ 1 గంటలకు మళ్ళీ డేటా తీసుకోవడం జరిగింది. ఆ డేటాలో 6 అవర్స్లో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 17 మిలియన్ వ్యూస్ని అయితే సంపాదించుకోవడం జరిగింది టాక్సిక్ ట్రైలర్. ఇక నెక్స్ట్ వచ్చేసి 12 అవర్స్ తర్వాత, అంటే 24 అవర్స్లో హాఫ్ డే అయిపోయిన తర్వాత నైట్ 7 గంటలకు రిలీజ్ అయింది కాబట్టి మార్నింగ్ 7 గంటలకు మళ్ళీ డేటా తీసుకోవడం జరిగింది. అప్పుడు అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 28 మిలియన్ వ్యూస్ని అయితే సంపాదించుకోవడం జరిగింది టాక్సిక్ ట్రైలర్. సో ఫైనలీ మళ్ళీ నేను నైట్ 7 గంటలకు 24 అవర్స్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 24 అవర్స్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని లైక్స్ రావడం జరిగింది, ఎన్ని కామెంట్స్ రావడం జరిగింది, ఫైనల్గా ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, ఎక్కువగా వచ్చిన భాష ఏంటి, అంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన భాష ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా యష్ ఓన్ మార్కెట్, కన్నడ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్నడ మార్కెట్లో 24 అవర్స్లో 9.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ కాగానే యూట్యూబ్కి వెళ్ళి కేవీఎన్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అఫీషియల్గా, అందులో నుంచి డేటాని తీసుకోవడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీగా ఆ టైంకి, బట్ వ్యూస్ కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇదే కరెక్ట్. 9.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది 24 అవర్స్లో కన్నడ లాంగ్వేజ్ నుంచి. 9.7 మిలియన్ వ్యూస్. ఇక లైక్స్ వచ్చేసి 243K లైక్స్, 2,43,000 లైక్స్ రావడం జరిగింది. కామెంట్స్ వచ్చేసి 8,800 కామెంట్స్ రావడం జరిగింది. కన్నడ మార్కెట్ నుండి 9.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది 24 అవర్స్లో. నెక్స్ట్ వచ్చి మా తెలుగు రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి టాక్సిక్ ట్రైలర్కి 24 అవర్స్లో 8.9 మిలియన్ వ్యూస్, అంటే ఆల్మోస్ట్ 9 మిలియన్ అనుకోండి, 9 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. లైక్స్ వచ్చేసి 1,38,000 లైక్స్, 1,38,000 లైక్స్. కామెంట్స్ వచ్చేసి 4,400 కామెంట్స్ రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి. నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ నుంచి కూడా మంచి వ్యూస్ రావడం జరిగింది 24 అవర్స్లో. 8.8 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 8.8 మిలియన్ వ్యూస్, 113K లైక్స్, అంటే 1,13,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి 4,200 కామెంట్స్ అయితే రావడం జరిగింది తమిళ వర్షన్కి. నెక్స్ట్ వచ్చేసి మలయాళం వర్షన్ ట్రైలర్కి 24 అవర్స్లో 3.5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 34K లైక్స్ రావడం జరిగింది, అంటే 34,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే 2,800 కామెంట్స్, 2,800 కామెంట్స్ రావడం జరిగింది మలయాళం వర్షన్ నుంచి. ఇక మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ, ఎందుకంటే నార్త్ ఇండస్ట్రీ స్టేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. KGF 2 తర్వాత యష్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అక్కడ పెరిగింది కాబట్టి నార్త్ ఇండస్ట్రీ నుంచి చాలా సాలిడ్ వ్యూస్ అయితే రావడం జరిగింది 24 అవర్స్లో. మాట్లాడుకున్నట్లయితే హిందీ ఇండస్ట్రీ నుంచి 24 అవర్స్లో 21 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 21 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది టాక్సిక్ ట్రైలర్కి 24 అవర్స్లో. ఇక లైక్స్ వచ్చేసి 502K లైక్స్, అంటే 5,12,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి దాదాపుగా 31,000 కామెంట్స్, 31,000 కామెంట్స్ రావడం జరిగింది టాక్సిక్ ట్రైలర్కి 24 అవర్స్లో. సో హిందీలో చాలా సాలిడ్ వ్యూస్ అయితే రావడం జరిగింది నార్త్ మార్కెట్ నుంచి. ఇక ఓవరాల్గా 24 అవర్స్లో అన్ని భాషల్లో కలిపి 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 51.9 మిలియన్ వ్యూస్, అంటే ఆల్మోస్ట్ 52 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది 24 గంటల్లో. టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి అన్ని భాషల నుంచి కలిపి 52 మిలియన్ల వ్యూస్ రావడం జరిగింది. 52 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ లైక్స్ వచ్చేసి 1.34 మిలియన్ లైక్స్ రావడం జరిగింది. 1.34 మిలియన్ లైక్స్ రావడం జరిగింది, అంటే ఆల్మోస్ట్ 13 లక్షల లైక్స్ అయితే రావడం జరిగింది. 13,400,000 లైక్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కామెంట్స్ వచ్చేసి 51,000 కామెంట్స్, అంటే 51,200 కామెంట్స్ రావడం జరిగింది. సో మొదటి 24 అవర్స్లో పర్లేదు, మంచి సాలిడ్ వ్యూస్ అయితే రావడం జరిగింది. 50 మిలియన్లు అయితే మొదటి 24 అవర్స్లో అందుకోవడం జరిగింది. బట్
ప్రీవియస్గా యష్ సినిమా ఏదైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావడం జరిగిందో కేజీఎఫ్ 2, సో కేజీఎఫ్ 2తో పోలిస్తే అందులో ఆల్మోస్ట్ సగం రావడం జరిగింది. కేజీఎఫ్ 2తో పోలిస్తే సగం రావడం జరిగింది. మరి ప్రశాంత్ నీల్ సినిమాలంటే నిజంగా ఫ్యాన్స్ ఆ రేంజ్లో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సినిమా కూడా ఆయన సినిమానే ఉంది ప్రజెంట్ ఇండియాలో. ప్రభాస్ గారితో తీసిన సలార్ సినిమా ఉంది, 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ అందుకున్న సినిమాగా సలార్ ఉంది. ఆ తర్వాత పొజిషన్లో మళ్ళీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే కేజీఎఫ్ 2 ఉంది. కేజీఎఫ్ 2కి 24 గంటల్లో దానికి కూడా సాలిడ్ వ్యూస్ రావడం జరిగింది. అది ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది. 106 నుంచి 109 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. కేజీఎఫ్ 2 కూడా ఇదే 24 అవర్స్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఎన్ని వ్యూస్ అందుకోవడం జరిగింది, ఇక్కడ ఎంత అందుకోవడం జరిగింది మనం ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే కన్నడ లాంగ్వేజ్ కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కన్నడ లాంగ్వేజ్ నుంచి 24 అవర్స్లో 18 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. 18 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది కేజీఎఫ్ 2కి. కానీ ఇప్పుడు టాక్సిక్కి 9.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 మిలియన్ వ్యూస్ అనుకోండి. అంటే ఒక 8 మిలియన్ వ్యూస్ డిఫరెన్స్ ఉంది. 8 మిలియన్ వ్యూస్ అనేది ఎక్కువగా కేజీఎఫ్ 2కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి కేజీఎఫ్ 2 ట్రైలర్కి 20 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. కానీ టాక్సిక్ ట్రైలర్కి 9 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా దాదాపుగా 11 మిలియన్ డిఫరెన్స్, 10 మిలియన్ 11 మిలియన్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా. ఇక నెక్స్ట్ వచ్చి తమిళ్ మార్కెట్ నుంచి కేజీఎఫ్ 2కి 24 అవర్స్లో 12 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా పర్లేదు, అక్కడ వరకు వచ్చింది అనుకోండి, 8.8 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మలయాళం మార్కెట్లో కేజీఎఫ్ 2కి 8 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. బట్ టాక్సిక్కి 3.5 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మన హిందీ మార్కెట్, నార్త్ మార్కెట్లో అయితే కేజీఎఫ్ 2 ట్రైలర్కి ఏకంగా ఒక్క భాష నుంచే టాక్సిక్ ఎంత రావడం జరిగిందో అంత రావడం జరిగింది. టాక్సిక్ ఇప్పుడు ఎంత వచ్చింది, 51 మిలియన్ వ్యూస్ వచ్చింది కదా, అంటే ఆల్మోస్ట్ 52 వచ్చింది కదా. ఒక్క కేజీఎఫ్ 2కే హిందీ లాంగ్వేజ్లో 51 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు హిందీలో టాక్సిక్కి 21 మిలియన్ రావడం జరిగింది. బట్ ఒక్క కేజీఎఫ్ 2కే మొత్తం టాక్సిక్ కలిపి ఎంత వచ్చిందో అంతా ఓన్లీ నార్త్ మార్కెట్లో రావడం జరిగింది. దాదాపుగా 51 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది నార్త్ మార్కెట్ నుంచి. మనం చూసినట్టయితే టాక్సిక్తో పోలిస్తే కేజీఎఫ్ 2కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. బట్ ఏదేమైనా ఇప్పుడు టాక్సిక్ ఏంటంటే ఫస్ట్ టైం వస్తుంది, అది అంటే పార్ట్ 2 కాకుండా నార్మల్గా వస్తుంది కాబట్టి మనం చూద్దాం. ఒకవేళ టాక్సిక్ కూడా పార్ట్ 2 ఉన్నట్టయితే దానికి కూడా అప్పుడు తర్వాత మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? టాక్సిక్ సినిమా ట్రైలర్కి 24 అవర్స్లో 52 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఓన్లీ యూట్యూబ్లో, మిగతా ప్లాట్ఫామ్ కాదు, ఓన్లీ యూట్యూబ్లో మాత్రం 52 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. ఓకే, సాలిడ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా వచ్చింది సినిమా, పార్ట్ 2 లాగా లాడకుండా డైరెక్ట్గా వచ్చింది కాబట్టి అయినప్పటికీ 50 మిలియన్ ప్లస్ వ్యూస్ అందుకోవడం జరిగింది. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇలాంటి వసూలు సాధించాలి. అలాగే అడ్వాన్స్ బుకింగ్ ఐ థింక్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా మరో వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.